మొత్తానికి ఒంటరి పోరుకు టీవీకే పార్టీ అధినేత విజయ్ సన్నద్ధమైపోయారు. భారతీయ జనతా పార్టీని తమ సైద్ధాంతిక శత్రువుగా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అలాగే డీఎంకేను తమ రాజకీయ ప్రత్యర్థిగా విజయ్ అభివర్ణించారు. అంతిమంగా రాజకీయ యుద్ధ క్షేత్రంలో ఒంటరి పోరుకు విజయ్ జై కొట్టారు. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు బలోపేతం అవుతున్న ఎన్డీఏ కూటమి, మరోవైపు గెలుపు ధీమాతో డీఎంకే పార్టీ. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరి పోరు చేస్తామని టీవీకే పార్టీ అధినేత విజయ్ కుండబద్దలు కొట్టారు. అయితే విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చాలా కాలంగా విజయ్ పార్టీకి కమలం పార్టీ మద్దతిస్తోంది. ఒక దశలో విజయ్ పార్టీ బీజేపీ మధ్య పొత్తు కుదిరిందనే వార్తలు కూడా చెన్నై రాజకీయ వర్గాల్లో హల్చల్ చేశాయి. అయితే చివరకు బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదని విజయ్ కుండబద్దలు కొట్టారు. ఈసారి తమిళనాడు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని ఆవిర్భవించిన తమిళగల వెట్రి కలగం తొలిసారి ఎన్నికలకు బరిలోకి దిగనుంది. కాగా విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుని తమిళనాడులో బాగా వెయ్యాలన్నది కమలం పార్టీ ప్రణాళికగా తెలుస్తోంది. వాస్తవానికి కరూర్ తొక్కిసలాట ఘటనలో అన్ని రాజకీయ పార్టీలు విజయ్ను దోషిగా ప్రజల ముందు నిలబెట్టడానికి ప్రయత్నించాయి. అయితే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే విజయ్కు అండగా నిలిచింది. స్టాలిన్ సర్కార్ తగినంత భద్రత కల్పించకపోవడం వల్లనే కరూర్ తొక్కిసలాట జరిగిందని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. అంతేకాదు, ఢిల్లీ నుంచి సినీ నటి ఎంపీ హేమా మాలిని నాయకత్వంలోని ఒక బీజేపీ బృందం పనిగట్టుకుని కరూర్ ప్రమాద ఘటనను సందర్శించింది. అంతేకాదు, సదరు తొక్కిసలాటకు స్టాలిన్ సర్కార్ నిర్వాకమే కారణమంటూ తేల్చి చెప్పింది. బీజేపీ ఇంతగా స్నేహం హస్తం దాచినా పొత్తుకు విజయ్ ససేమిరా అన్నారు. దీనికి ఆయన చెప్పిన ప్రధాన కారణం బీజేపీ ద్రవిడవాదానికి వ్యతిరేకం కావడమేనట. ఈ విషయాన్ని ఆయన అనేకసార్లు బహిరంగంగానే వెల్లడించారు. అంతేకాదు, హిందీ భాషను బలవంతంగా తమిళ ప్రజల నెత్తిపై రుద్దడం సరికాదంటూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విజయ్ చురకలు కూడా వేశారు. వీటన్నింటికీ తోడు పార్టీ పెట్టిన తొలి రోజుల్లో పెరియార్ రామస్వామి నాయకర్ సిద్ధాంతాలే తమకు మూలమని విజయ్ కుండబద్దలు కొట్టారు. విజయ్ పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ తమిళనాడులో రాజకీయాలని ఆయన పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. కాగా హీరో విజయ్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు, కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. 10వ తరగతి, +2 పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాల మద్దతు కూడా పుష్కలంగా ఉంది. అయితే ఒంటరి పోరుకు విజయ్ సిద్ధమవడం సరైన నిర్ణయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీవీకే పార్టీ ఆవిర్భవించింది 4 సంవత్సరాలలోపే. అయితే విజయ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతిని ఎవరూ కాదనలేరు. అయితే ఇంత తక్కువ సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంలో విజయ్ ఆసక్తిని చూపించలేదన్న అభిప్రాయం కూడా ఉంది. విజయ్ పుణ్యకాలమంతా కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం పరిణామాలతోనే గడిచిపోయింది. ఇక ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు అధికారంలో ఉన్న డీఎంకే కూడా సన్నద్ధమైంది. ఇందుకు హిందీ భాషనే ఆయుధంగా మార్చుకున్నారు డీఎంకే పార్టీ అధినేత. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రం గతంలో ప్రతిపాదించిన త్రిభాషా సిద్ధాంతంపై ఇటీవల ఆయన మండిపడ్డారు. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తే సహించేది లేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. తమిళ భాష అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నప్పుడు హిందీ భాషకు వ్యతిరేకంగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కథ అక్కడితో ఆగలేదు. తమిళులు తమ భాషను ప్రాణప్రదంగా ప్రేమిస్తారని కూడా ఆయన వెల్లడించారు. అలాంటి తమిళ భాషను హిందీతో రీప్లేస్ చేయాలని చూస్తే తమిళులు ఏమాత్రం సహించరని ఎంకే స్టాలిన్ తెగేసి చెప్పారు. తమిళనాడులో హిందీకి ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ స్థానం ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా 1965లో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని డీఎంకే అధినేత స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా 1965 నాటి నిరసనలో ప్రాణత్యాగం చేసిన తమిళ భాష అమరవీరులకు స్టాలిన్ నివాళులర్పించారు. కాగా తమిళనాడులో ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన తమిళ భాష అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది.